ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రత్యక్ష నామంలో మీకు వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం. మేము కూడా దేవుని కృప వలన బాగానే ఉన్నాం. ప్రియులారా, మరి మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ సన్నిధికి వచ్చి మరి మీతో ఈ అంశాన్ని పంచుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే ఆనోకును గురించి వితండ వాదన. ఆనోకును గురించి వితండ వాదన. ప్రియులారా, మరి మనం గత క్లాసులన్నింటిలో కూడా ఆనోకు కానీ ఏలియా కానీ మట్టి శరీరాలతో, ప్రకృతి సంబంధమైన శరీరాలతో, రక్త మాంసములు గల శరీరాలతో ఆత్మ సంబంధమైన లోకానికి పరలోకానికి ఎక్కిపోలేదు అనేసి చెప్పడానికి ఎన్నో వచనాల్ని మరి లేఖన ఆధారాల్ని మనం చూపిస్తూ ఉంటుంటే సాతాను బోధకులు మరి వితండ వాదన చేసేటటువంటి పరిస్థితి. ఏం చేస్తున్నారు? ఆ వితండ వాదన హానోకు గురించి వాళ్ళు చేసే వితండ వాదన ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుని వారి కలిగి ఉన్న అజ్ఞానం ఏంటనేది మనం వెల్లడిపరిచి ఇంత అజ్ఞానంలో, ఇంత మూర్ఖత్వంలో ఉన్నారా అనేసి మనం తెలుసుకుని కనీసం వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటికైనా వాళ్ళు ఈ మూర్ఖత్వంలో, ఈ అజ్ఞానంలో, ఈ వితండవాదం నుంచి బయటికి రావాలి అనేసి దేవునికి ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రియులారా, అసలు ఏంటి వాళ్ళు చేసే వితండ వాదన ఏంటి? ఆనోకుని గురించి వితండ వాదన. ఆ ఆనోకుని గురించి వితండ వాదన ఏంటంటే ఆనోకు శరీరాన్ని మహిమ శరీరంగా మార్పు చెందించి పరలోకానికి కొనిపోయాడా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆనోకు మట్టి శరీరాలతో పరలోకం వెళ్ళడానికి వీలు లేదు అనేసి మనం చాలా స్పష్టంగా మన లేఖనాలు చూపిస్తూ ఉంటుంటే వాళ్ళు వితండ వాదన అంటే సరే మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటాం, కానీ మేము కొత్త వాదన చేస్తాం. ఏంటంటే ఆనోకు శారీరకంగా చనిపోయాడు, కానీ హానోక్కి దేవుడు మహిమ శరీరాన్ని ధరింపజేసి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. చూడండి, ఎక్కడైనా ఉందా? అక్కడ ఆ మాటలు వాళ్ళు చెప్పే మాటలు బైబిల్లో ఎక్కడన్నా ఉందా అంటే లేవు. కానీ వితండ వాదన అది. ఏంటంటే నేను చెప్పేదే చెల్లాలి, నేను చెప్పేదే కరెక్ట్ అని చెల్లాలి, నేను చెప్పేదే వినాలి, మరి నేను చెప్పేది అందరూ వినాలి, నేను తప్పు ఎవరైనా కరెక్ట్ చెప్పినా సత్యం చెప్పినా సరే దాన్ని ఒప్పుకునేటటువంటి మనస్తత్వం నాకు లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇంతమంది సంఘంలో ఇన్ని సంవత్సరాల నుంచి తప్పుడు పోజు చేస్తే గౌక్కుని ఈ మాట నేర్చుకుని హానోకు పరలోకం వెళ్ళలేదు, ఏలియా పరలోకం వెళ్ళలేదు, వాళ్ళు ఇంకా పరదేశంలోనే ఉన్నారని చెప్పడానికి మరి వాళ్ళు చెప్పగలరా? చెప్పలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వితండ వాదన చేసి ఇంకా అనేక మందిని మభ్యపెట్టేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు హానోకు శరీరాన్ని మహిమ శరీరంగా మార్పు చెందించి పరలోకాన్ని తీసుకువెళ్ళాడా అంటే అలా తీసుకువెళ్ళే అవకాశం ఉందంటే అవకాశం లేదు. హానోకు చనిపోయాడు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? హానోకు చనిపోయాడు, కానీ దేవుడు అదే శరీరాన్ని మహిమ శరీరంగా మార్పు చెందించి పరలోకానికి తీసుకొని పోయాడు అని వాదించే వాళ్ళు అనేక మంది లేకపోలేదు. దేవుడు హానోకు చనిపోయాడు, మనం చెప్పిన మాటలన్నిటిని బట్టి హానోకు చనిపోలేదు అనేసి వాదన చేయడానికి వాళ్ళ దగ్గర దమ్ము లేదు, వాక్యం లేదు. అందుకనే చనిపోయాడు, కానీ దేవుడు అదే శరీరాన్ని, హానోకు కలిగి ఉన్న అదే శరీరాన్ని మహిమ శరీరంగా మార్పు చెందించి పరలోకానికి తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇలా జరిగే అవకాశం ఉందా? బైబిల్లో ఎక్కడైనా ఉందా? వాళ్ళు వాదనను సమర్థించడానికి లేఖనాల్లో ఏ ఆధారమైన ఉందా? ఏ ఆధారం లేకపోయినా సరే వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ వాదన కరెక్ట్ కాదు అని చెప్పడానికి బైబిల్లో లేఖనాధారాలు ఉన్నాయి. చూద్దాం. ఇలా జరిగే అవకాశం ఉన్నదా? ఇలా జరిగే అవకాశము ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అని లేఖనము తెలియపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఆనోకు శరీరం మహిమ శరీరంగా మార్చుకుని అక్షయలోకము పరలోకము వెళ్ళిపోయాడు అని చెప్పడానికి బైబిల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ
ఒప్పుకోదు. దానికి సంబంధించిన లేఖన ఆధారాలు ఏవి కూడా లేవు. పరలోకం ఎక్కిపోయిన వాడెవడు కూడా లేడు. ఎందుకు లేదు అంటే పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు కూడా లేడు. యేసుక్రీస్తు సాక్ష్యం చెప్పాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన శరీరధారికి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జీవించిన కాలంలో యేసుక్రీస్తు ఒక దీనికి సంబంధించిన ఒక బలమైనటువంటి, ఒక సత్యమైనటువంటి, ఒక నిఖరమైనటువంటి ఒక సత్యాన్ని తెలియపరిచాడు. అది రోజు చదువుతూ ఉంటారు కానీ అది మన ప్రియులకి అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళకి నేత్రాలని గుడ్డితనం కలగజేశాడు. అవిశ్వాసులైన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేశాడు ఈ యుగ సంబంధమైన దేవత. అందుకనే బైబిల్ చదువుతూ ఉంటారు కానీ వాళ్ళకి బైబిల్ అర్థమవుదు. చూద్దాండి. పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు అంటాడు. ఆనొక్క అంటే ఆనొక్క కాదు, ఆనొక్క ఎక్కిపోలా. ఏలియా అంటే ఏలియా కూడా ఎక్కిపోలా. ఎక్కిపోయిన వారిలో మొట్టమొదటి వాడు ఎవరు? ఒకడే. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడైతే మృతుల్లోండి ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలము క్రీస్తు. కాబట్టి మృతుల్లోని తిరిగి లేచిన వారిలో మొట్టమొదటి వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు మాత్రమే. మృతుల పునరుద్ధానం పొంది పరలోకానికి వెళ్ళిపోయిన వారిలో మొట్టమొదటి వాడు యేసుక్రీస్తే. అలాంటి ఆయన, పరలోకం నుంచి వచ్చిన ఆయన, మృతుల్లోని ప్రథమ ఫలముగా లేచిన ఆయన చెప్పే సంగతి కూడా మేము నమ్ము అనేటటువంటి పరిస్థితి. అంటే నమ్మము అని అంటానికి దాన్ని వీళ్ళకి చెప్పిన వాళ్ళే, ఈ బోధకులకి కానీ ఈ బోధకుల దగ్గర వింటున్న వాళ్ళకి కానీ చెప్పినోడు ఎవడున్నాడు? చెప్పినోడు ఎవడు లేడు. వాళ్ళకి చెప్పినోడు పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకునే ఆ బోధనే వీళ్ళు మాటికి అదే బోధ చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రియులారా చూద్దాం. యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన కాలంలో, ఈ లోకంలో జీవించిన కాలంలో, శరీరధారిగా జీవించిన కాలంలో ఒక స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి ఒక మాట చెప్పాడు. ఆనోకు ఏలియాలు వీళ్ళు పరలోకం వెళ్ళిపోయారని చెప్తారు అనేసి అంతకు ముందే వాళ్ళు చెప్పాయని శుద్ధ తప్పులు అనేసి యేసుక్రీస్తు వారు చెప్పాడు. చూద్దాం. యోహాను సువార్త 3:13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. ఎవరు పరలోకం నుంచి దిగి వచ్చాడు? యేసుక్రీస్తు. ఎవరు అనేది ఇక్కడ రాయబడింది. అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ఎవరంటే మనిషి కుమారుడు. ఆ మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు అంటాడు. దిగి వచ్చిన వాడు ఆయనే, ఎక్కిపోయిన వాడు కూడా ఆయనే. ఆయన కంటే ముందు ఎవరో ఎక్కిపోలేదు. పరలోకం నుండి దిగి వచ్చిన వాడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? పరలోకానికి ఎవరో ఎక్కిపోలేదు అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ మాటలు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు చెప్పాడు. పరలోకములో ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు అనే చెప్పాడు. ప్రియులారా, హానోకు పరలోకమునకు ఎక్కిపోయాడని మనము నిరూపిస్తుంటే కొందరు అధిక తెలివితో ప్రదర్శిస్తూ ఈ రీతిగా వాదిస్తూ ఉంటారు. హానోకు మట్టి కట్టెతో కాకుండా వాని శరీరమును మహిమ శరీరంగా మార్చబడి ఆ మహిమ శరీరంతో పరలోకానికి ఎక్కిపోయాడండి అని మొండిగా వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరిది ఇదే పని. మనం అవునంటే వాళ్ళు దానికి, వారు కాదనేటటువంటి, ఎప్పటికీ వారి మాటే పై మాటగా ఉండాలని యోచిస్తూ ఉంటారు. వారు నమ్మటానికి వ్యతిరేకంగా వారి నమ్మకానికి వ్యతిరేకంగా చేసే బోధను మేము నమ్మము, దానిని మేము అంగీకరించము అని అంటారు ఈ అమాయకులు. వాళ్ళు నమ్మేదే మనం చెప్తే అబ్బా బాగా చెప్పాడంటారు. కానీ వారి నమ్మకానికి వ్యతిరేకంగా చెప్తే చెత్త బోధ, అసలు బాగా చెప్పలేదు అనేసి చెప్పాడండి. ఎందుకంటే వాళ్ళు నమ్మింది ఏదో అదే సత్యం అంటారు, కానీ బైబిల్లో ఉన్న సత్యమని వాళ్ళు అంగీకరించలేనటువంటి బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి అమాయకులు వీళ్ళు. ఇంకా మనం చూస్తే ప్రియులరా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటంత వరకు మట్టి కట్టెతో కానీ లేక అక్షయ శరీరంగా మార్చుకుని కానీ మహిమ శరీరాలను ధరించుకుని కానీ పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు కూడా లేడు అని
అంటున్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అన్న ఆ మాటకి అర్థం ఏంటి? అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటంత వరకు కూడా మట్టి శరీరాలతో పరలోకం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కానీ, లేకపోతే మట్టి శరీరాలు మనిషి శరీరాలుగా మార్చుకుని పరలోకం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కానీ ఏది కూడా లేదు అనేసి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. అది మనకు అర్థం అవ్వాలి. రాయబడిన మాటలు మనకు అర్థం అవ్వాలి. మనం చదువుతూ ఉంటాం కానీ మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే కాలానికి హానోకు పరలోకం వెళ్ళి ఉంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ముందా, హానోకు ఒకవేళ మీరు అనుకున్నట్టు పరలోకం వెళ్ళింది ముందా అంటే మీరు అనుకుంటున్నట్టు పరలోకం వెళ్ళిందే ముందు ఉంటుంది. అయితే హానోకు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే కాలానికి హానోకు పరలోకం వెళ్ళి ఉంటే యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పేవాడు. యేసుక్రీస్తు అలా చెప్పేవాడు కదా, ఈ విధంగా చెప్పాడు. హానోకు పరలోకం వచ్చేసాడు, హానోకు పరలోకంలో ఉన్నాడు అని చెప్పేవాడు. హానోకు పరలోకం వచ్చేసాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ కూర్చోబెట్టి వచ్చాను అని చెప్పేవాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెప్పేవాడు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పాడు? అలాగే చెప్పాడా అంటే అలా చెప్పలేదు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నేను ఈ లోకానికి వచ్చేటంత వరకు ఎవరు కూడా పరలోకానికి రాలేదు, మరియు నేను పరలోకానికి వెళ్ళేటంత వరకు కూడా ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోరు అని యేసుక్రీస్తు చెప్పాడు. కానీ మరి ఎవరు ఎక్కిపోలేదని చెప్పాడు. మరి ఒకవేళ హానోకే ముందే పరలోకానికి ఎక్కిపోయి ఉంటే యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్పాలి? హానోకు అక్కడ ఉన్నాడండి, వచ్చేసాడు, మట్టి గట్టితో వచ్చేసాడు, అక్కడ కూర్చోబెట్టేశాను అని చెప్పాలి. లేకపోతే మహిమ శరీరం ధరించుకుని మార్చుకుని వచ్చేసాడు, అక్కడ కూర్చోబెట్టి వచ్చాను అని చెప్పాలి. పోనీ హానోకు మహిమ శరీరం ధరించుకుని పరలోకానికి వెళ్ళిపోతే మృతుల్లోండి లేచిన వాళ్ళ ప్రథమ ఫలం హానోకు అవుతాడు కానీ యేసుక్రీస్తు అవడు. నోట్ దిస్ పాయింట్. ఒకసారి ఆలోచన, ఎంత అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నామో చూడండి. మనకి ఏం మాట్లాడుతున్నామో ఏం ఆలోచిస్తున్నామో మనకే అర్థం కావట్లేదు. ఇంకా మనం ప్రియులరా మనం చూద్దాం ఏంటంటే ప్రియులరా, యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటను బట్టి హానోకు మరణించుకోకుండా పరలోకానికి ఎక్కిపోలేదు. ఏంటి? యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటను బట్టి హానోకు మరణించుకోకుండా పరలోకానికి ఎక్కిపోలేదు, మరణించి అక్షయ శరీరాన్ని ధరించుకుని పరలోకానికి ఎక్కిపోలేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రెండు సంగతులు అర్థమవుతున్నాయి. మన 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 ప్రియులు వితండ వాదన ఏంటి? హానోకు చనిపోయాడు కానీ హానోకు హానోకు శరీరాన్ని అక్షయ శరీరంగా మార్చేసి దేవుడు హానోకును పరలోకం తీసుకెళ్ళిపోయాడు అనే ఆ వితండ వాదన, పిడి వాదన చెల్లదు అనేసి యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇప్పుడు వరకు మనం విన్న సంగతులను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలను బట్టి హానోకు మరణించుకోకుండా పరలోకం ఎక్కిపోలేదు. మరణించుకోకుండా అంటే మట్టి శరీరాలతో, ప్రకృతి సంబంధమైన శరీరంతో, రక్తమాంసాల శరీరంతో పరలోకం ఎక్కిపోలేదు. ఒకవేళ వీళ్ళ పిడి వాదన, వితండ వాదన ఏదైతే ఉందో ఆ వితండ వాదనను బట్టి మరణించి అక్షయ శరీరాన్ని ధరించుకుని పరలోకానికి ఎక్కిపోలేదు, మరణించి అక్షయ శరీరాన్ని ధరించుకుని పరలోకానికి కూడా ఎక్కిపోలేదు అని మనకి స్పష్టంగా అర్థమైంది. మనకి ఎంత స్పష్టంగా అర్థమైందో చూడండి ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. ఏం బైబిల్ చదువుతున్నాం, ఏం బోధకులు మనం, ఏం బోధ చేస్తున్నాం, ఎక్కడికి తీసుకెళ్తానికి మరి మన బోధ. నేను ఇన్ని సంవత్సరాల నుంచి బోధకుడిని అనేసి చెప్పుకు తిరుగుతున్నటువంటి మనల్ని సాతాను ఎలా మోసం చేస్తున్నాడో. నువ్వు పరలోకం వెళ్ళొద్దు బిడ్డ, నువ్వు బైబిల్ చదువుతానే ఉండు, చెప్తా ఉండు, కానీ చెప్పేయి బైబిల్లోనే చెప్పొద్దు, మార్చి చెప్పేసే. నా బోధ చేయి. నా బోధ చేయకపోతే నీ కడుపు నిండదు. ఉప్పు జనాల్ని ఉప్పొంగించాలి, వాళ్ళని మభ్యపెట్టే బోధ చెప్తేనే కడుపు నిండుద్ది అని సాతాను గారు పక్కన చెవిలో చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటుంటే కడుపు కోసమే బోధ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే సత్యాన్ని గ్రహించి, సత్యము బైబిల్లో ఏముందో, యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడో, పరిశుద్ధాత్ముడి బోధ ఏం చెప్తుందో
ఆ బోధ ప్రకారం మన బోధను మార్చుకోవలసినటువంటి అవసరం మనకు ఉంది ప్రియులరా. ఇక పోతే ప్రియులరా, రెండవ మరణమును లేక ఆత్మ సంబంధమైన మరణమును గూర్చి మనము తదుపరి క్లాసులో నేర్చుకుందాం. మొదటి మరణాన్ని గురించి కొంతవరకు నేర్చుకున్నాం కదా. మొదటి మరణము ఎవరు తప్పించుకోలేరు, అందరికీ వచ్చే మరణం అనేసి మనం నేర్చుకున్నాం. ఇక మన ముందున్నది ఏంటంటే, మరణాలు ఎన్ని రకాలంటే రెండు రకాలన్నా. రెండు రకాల్లో ఒక దాని గురించి రెండు రకాల్లో ఏంటి, శరీరంలో ఉండి దేవుడైన ఆత్మకు మనమైన ఆత్మకు మధ్యలో ఎడబాటు కలిగేది ఒక భాగం అయితే, రెండవది ఏంటంటే శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ నిత్య నరకానికి వెళ్ళేది, అది రెండో భాగం. అయితే దీనికి సంబంధించినటువంటి వివరణ విత్ లేఖనాధారాలతో మనం రాబోయే క్లాసులో నేర్చుకుందాము. ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుపోవడం అంటే అర్థమేంటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్లాసు. వచ్చే నెక్స్ట్ వీక్లో మనం నేర్చుకుందాం. ఇది ఏంటంటే, హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోవడం అంటే అర్థమేంటి? మరణము చూడకుండానట్లు కొనుపోవడం అంటే అర్థమేంటి? బైబిల్ ఏముంది? మరణించుకోకుండా కొనిపోయాడని ఉందా? కాదు కదా. మరణము చూడకుండానట్లు కొనుపోబడ్డాడు అని ఉంది. మరణము చూడకుండానట్లు కొనుపోబడడం అంటే అర్థమేంటి? వచ్చే వారం మనం నేర్చుకుందాం ప్రియులారా. ఇంతవరకు మనం ఈ వితండ వాదన, ఈ పిడి వాదనల గురించి మనం వాళ్ళు చెప్పేది అసత్య బోధ అనేసి మనం చాలా స్పష్టంగా హానోకు ఏది మట్టి శరీరంతో, ప్రకృతి సంబంధమైన శరీరంతో, రక్త మాంసాలు గల శరీరంతో అక్షయలోకమైన పరలోకానికి అదృశ్య లోకానికి ఎక్కిపోలేదు. మరి ముఖ్యంగా వీళ్ళ వాదనను బట్టి ఆనోకు చనిపోయాడు కానండి, ఆనోకు శరీరాన్ని దేవుడు అక్షయ శరీరంగా మార్చేసి పరలోకం తీసుకెళ్ళిపోయాడండి అని చెప్పే బోధ కూడా చాలా శుద్ధ తప్పు అనేసి మనం ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు చెప్పాడు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండే మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేడు. నేను వచ్చేటప్పటికి పరలోకం ఎవరు రాలేదు, నేను వెళ్ళేటంత వరకు కూడా ఎవరు పరలోకం ఎక్కిపోరు అని చెప్పిన ఈ మాటను బట్టి ఆనోకు కానీ ఏలియా కానీ ఎవరు కూడా చనిపోయి కానీ చనిపోకుండా కానీ చనిపోయి మహిమ శరీరాలు ధరించుకుని కానీ పరలోకానికి ఎక్కిపోయినటువంటి దాఖలాలు ఏవి కూడా లేవు అనేసి ఇంతవరకు మనం స్పష్టంగా నిర్దిష్టంగా మనం తెలుసుకోగలిగాం. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ నిందించడానికి కానీ, దూషించడానికి కానీ, మీకేం తెలియదు మాకే అంతా తెలుసు అని చెప్పడానికి కానీ మీ ముందుకు రాల. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా లేఖనాల్లో ఉన్న సర్వసత్యాన్ని మీ ముందుకి తీసుకురావటానికి మేము ఇంత సాహసానికి పూనుకున్నాం. కాబట్టి ఆలోచన చేయండి, ఇది సత్యము అని మీరు గ్రహించగలిగితే మీరు దీన్ని అనుసరించండి. మరి సత్యము కాదు మేము నమ్ము అంటే మీ ఇష్టం, మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయరు. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి, సత్యానికి లోపడటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.